గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో యూజీసీ నెట్ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్గా మొన్ననే నాకు వాట్సాప్లో వచ్చింది మెసేజ్, బట్ నేను చూసుకోలేదు ఎందుకంటే కొంచెం బిజీ ఉంటా. ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ ఒక 1 అవర్ బ్యాగే నేను ఆ మెసేజ్ చూసిన. వాట్సాప్లో నాకు ఫార్వర్డ్ చేశారు చాలామంది. సో నేను చూసుకోలేదు. చూసుకున్న ఇంతకుముందు, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. లేకపోతే మొన్ననే April 16th రోజు రిలీజ్ అయింది. నాకు చాలామంది ఫార్వర్డ్ చేశారు, బట్ చూసుకోలేదు. ఎనీవేస్, యూజీసీ నెట్ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఎవరైతే మనకు పీజీలు ఉన్నారో మీరు అప్లై చేసుకొని రాయండి. సో అప్లికేషన్ డేట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇవి డౌట్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ పీడిఎఫ్ని మీకు ఈ వీడియో ఎండ్ వరకు ఇవ్వడానికి డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, సో ఇవన్నీ, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, అన్ని వీడియో ఎండ్ వరకు చూడండి, డిస్కషన్ చేస్తాం. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, నేను వీడియో కూడా చేసిన లాస్ట్ టైం పీజీ అయిపోయిన తర్వాత ఏంది అనేది అందులో చెప్పిన క్లారిటీగా. సో కేటగిరీ 1 ఉంటుంది. కేటగిరీ 1 టాప్ స్టూడెంట్స్. మీ సబ్జెక్ట్లో మీకు టాప్ మార్క్స్ వస్తే జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతారు. కేటగిరీ 1లో జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతారు. అంటే జేఆర్ఎఫ్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. మీకు యూజీసీ మీకు ఫెలోషిప్ ఇస్తుంది. మీకు డైరెక్ట్ పిహెచ్డీ అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీరు జేఆర్ఎఫ్ కొడితే మీకు రీసెర్చ్ ఫెలోషిప్ గవర్నమెంట్ అంటే యూజీసీ నుంచి ఫెలోషిప్ వస్తుంది. అమౌంట్ 45,000 వస్తుంది. అది 4-5 ఇయర్స్ వస్తుంది. మీరు మీ పిహెచ్డీ చేసేటప్పుడు ఆ మనీ మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో జేఆర్ఎఫ్ అనేది టాప్ స్టూడెంట్స్, జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఇది కేటగిరీ 1 తెలిసిందే. నెక్స్ట్ కేటగిరీ 2 కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ క్వాలిఫై అవుతారు. ఎట్లా అంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు జేఆర్ఎఫ్ వచ్చిందంటే డైరెక్ట్ పిహెచ్డీ అడ్మిషన్ ఇచ్చేస్తారు మీకు ఏ యూనివర్సిటీ అయినా కానీ. సెకండ్ కేటగిరీ వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. వీళ్ళు ఎట్లా అంటే ఇక ఈ కేటగిరీ 1 కేటగిరీ 2 డైరెక్ట్ రేపు పొద్దుగాల ఏమైనా డిఎల్ జాబ్లు పడ్డాయి అనుకోండి, డిగ్రీ లెక్చరర్ పోస్ట్లకు ఎలిజిబుల్. ఎందుకంటే మీ దగ్గర నెట్ సర్టిఫికేట్ ఉంది. నెట్లో మినిమం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసరు కేటగిరీ 2, కేటగిరీ 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ జేఆర్ఎఫ్. సో వీళ్ళిద్దరూ రేపు పొద్దుగాల డిఎల్ పోస్టులు పడితే డిగ్రీ లెక్చర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు కేటగిరీ 1 జేఆర్ఎఫ్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది జేఆర్ఎఫ్ వస్తే మీరు డైరెక్ట్ పిహెచ్డీ అడ్మిషన్ దొరుకుతుంది. సెకండ్ కేటగిరీ ఎట్లా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. సో వీళ్ళు సెకండ్ కేటగిరీ. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాంగ్ విత్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. ఇక థర్డ్ కేటగిరీ ఓన్లీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. ఆ పిహెచ్డీకి మనం చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. సో కానీ మీకంటే ముందు ఆల్రెడీ జేఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ పిహెచ్డీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది మనము ఓన్లీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ క్వాలిఫై అయితే దాన్ని నెట్ క్వాలిఫై అని చెప్పుకోవద్దు మనం. ఎందుకంటే ఓన్లీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ క్వాలిఫై అయితే పొద్దుగాల డిఎల్ పోస్ట్ పడితే నువ్వు ఎలిజిబుల్ కాదు. డిఎల్కి సెట్ కానీ నెట్ కానీ అడుగుతారు. నువ్వు స్టేట్లో కండక్ట్ చేసిన సెట్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినట్టే. అది ఓన్లీ అది ఒకటే ఉంటుంది. అలా జేఆర్ఎఫ్లో అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీలు ఏమి ఉండవు. స్టేట్ కండక్ట్ చేసి సెట్లా అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని స్టేట్ గవర్నమెంట్కే తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ వచ్చేసి 6 నెలలకు ఒకసారి పెడతారు. ఒకటి జూన్లో ఉంటుంది, ఒకటేమో డిసెంబర్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ డేట్స్ కూడా డిస్కషన్ చేస్తాను. సో జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు. మీరు మంచిగా కష్టపడితే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ కేటగిరీ 2 అని వస్తుంది. ఇంకా కష్టపడితే కేటగిరీ 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాంగ్ విత్ జేఆర్ఎఫ్. డైరెక్ట్ జేఆర్ఎఫ్ వచ్చిందంటే ఇంకా మీరు ఫుల్ లక్కీ అన్నట్టు. ఈ కేటగిరీ 3 మస్తు మంది క్వాలిఫై అవుతారు అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. సో డైరెక్ట్ అది పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నా కానీ అది మనం నార్మల్గా దాన్ని కన్సిడర్ చేయొద్దు అన్నట్టు. ఎందుకంటే నువ్వు నెట్ క్వాలిఫై అయ్యేది, సెట్ క్వాలిఫై అయ్యేది, రేపు పొద్దుగాల డిఎల్ పోస్టులు పడితే అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడితే. దానికోసం ఎస్పెషల్గా ఏదైనా ప్రైవేట్ కాలేజీలో నువ్వు టీచింగ్ చెప్పనీకి వెళ్ళినా నీకు సెట్టో నెట్టో ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్ నెట్లో కేటగిరీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది నువ్వు క్వాలిఫై అయితే ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, టీచింగ్ ఆపర్చునిటీస్. సో దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫోకస్ ఆన్ యువర్ నెట్. యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కండక్ట్ చేస్తే నెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా. సో దాని మీద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ది. మంచిగా ప్రిపరేషన్ కాదు, ఓకేనా. పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని మీరు చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసుకోండి, మీకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఈ అప్లికేషన్ ఫీజులు కూడా నేను డిస్కషన్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లోనే డీటెయిల్గా ఉన్నాయి, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించింది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అండ్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 3 అనేది ఇక లీస్ట్ ఓన్లీ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. అది మనకు పనికి రాదు, దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు, పక్కన పెట్టు. దాని మీద ఫోకస్ పెట్టద్దు. మీరు ఫోకస్ పెట్టాల్సింది కేటగిరీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితేనే మీకు నెట్ క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ కేటగిరీ 1 టాప్ అంటే జేఆర్ఎఫ్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అప్పుడు జేఆర్ఎఫ్ వస్తే మీరు పిహెచ్డీ అడ్మిషన్ డైరెక్ట్ మీకు ఇస్తారు అప్లై చేసుకుంటే.
ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా పెట్టేసి మీకు తీసుకుంటారు అన్నట్టు. సో అది దానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లెంత్ అయినా పర్లేదు, ఎండ్ వరకు చూసి మీరు నెట్ అప్లై చేసుకోండి. ఓకేనా, పీడిఎఫ్ అయితే చూసుకోరి. యూజీసీ, ఓకేనా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పీడిఎఫ్, జూన్ 2025. ఎగ్జామ్స్ అయితే మనకు జూన్లోనే ఉంటాయి, 2025 జూన్లో. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెంటర్లు కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. హైదరాబాద్లో ఉంది, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట, వరంగల్. సో ఇవి తెలంగాణకు సంబంధించిన సెంటర్లు. నెక్స్ట్ ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఏపీకి సంబంధించిన సెంటర్స్ అనంతపూర్ నుంచి భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నర్సరావుపేట్, నెల్లూరు, ఒంగోలు అండ్ పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరపాలెం, తాడేపల్లి, గూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇవన్నీ ఏపీ సెంటర్స్ అయితే సో చాలా ఇచ్చారు కాబట్టి ఏపీ, తెలంగాణ మీకు నియర్ బై ఉన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి ఒక పార్ట్ 1లో మనకి మొత్తం 50 క్వశ్చన్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇవి అందరికీ కామన్ పేపరు. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి మీరు అప్లై చేసుకున్న సబ్జెక్ట్కి సంబంధించింది. సో మీరు అప్లై చేసుకున్న సబ్జెక్ట్కి సంబంధించింది మొత్తం 100 క్వశ్చన్లు వస్తాయి. ఇవి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి. ఇక మిగిలిన మీద 50 క్వశ్చన్లు వచ్చేసి ఇవి పేపర్ 1, ఇది కామన్ పేపర్ అన్నట్టు. ఓకేనా, సో మొత్తం 3 గంటల టైం ఉంటుంది. 150 క్వశ్చన్లకి 300 మార్కులు. ఓకేనా, మొత్తం 300 మార్క్స్ ఉంటాయి. మీరు మంచిగా ట్రై చేసుకోరు, ఒక 200+ అట్లా గట్టిగా టార్గెట్ పెట్టుకొని చదువుకోరు. ఓకేనా, సో సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద ఇన్కరెక్ట్ రెస్పాన్స్. సో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఒక 150 క్వశ్చన్లకి ఒక్కదానికి 2 మార్కులు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. పాయింట్ అనేది మీరు చదవండి. సో క్యాండిడేట్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ, అంటే మాస్టర్స్ డిగ్రీలో ప్రజెంట్ ఎవరైతే చదువుతుర్రో, పీజీ చదువుతున్న వాళ్ళకు ఒకవేళ నెట్ క్వాలిఫై అయితే సచ్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్స్. అంటే నెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి మీరు క్వాలిఫై అయితే, నెట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే, నెట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లస్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే, ఒకవేళ విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫెయిలింగ్ విచ్ దే షెల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫైడ్. సో అర్థమైంది కదా మనకి. వితిన్ 2 yearsలో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి 2 yearsలో మీరు రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి మీరు డిగ్రీ పాస్ కావాలి మాస్టర్స్కి. ఫెయిలింగ్ విచ్ దే షెల్ బి ట్రీటెడ్ డిస్క్వాలిఫై, లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు అన్నట్టు. అర్థమైందా? సో నెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 years టైం ఉంటుంది. ఆ 2 yearsలో మీరు మీ పీజీ పాస్ కావాలన్నట్టు. సో దాని మీనింగ్ అది. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో పీజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎట్లాగో 2 సంవత్సరాలలో ఈజీగా పీజీ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనకి ఇక్కడ చూడండి, జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. దీనికి ఏజ్ లిమిట్ ఉంది. జేఆర్ఎఫ్ వస్తే నీకు ఫెలోషిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. సో ఫెలోషిప్ వస్తే నువ్వు పిహెచ్డీ చేసుకోవచ్చు. దానికి నాట్ మోర్ దెన్ 30 years ఓల్డ్, అంటే ఫస్ట్ డే June 1 వరకు, June 1, 2025 లోపు నువ్వు June 1, 2025 వరకు నీకు 30 years దాటితే నువ్వు ఎలిజిబిలిటీ లేదన్నట్టు. జేఆర్ఎఫ్కి ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా నీకు జేఆర్ఎఫ్ రాదు. సో 30 సంవత్సరాలు దాటితే. ఒకవేళ ఓబీసీ అయితే దట్టు ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే, ఎస్సీ ఎస్టీ అయితే, పీడబ్ల్యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 35 years, అంటే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. 35 years వరకు మనకి ఉంటుంది అన్నట్టు. 35 years దాటితే జేఆర్ఎఫ్ అనేది రాదు. ఓకేనా, ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే, జనరల్ యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు అయితే 30 years కంటే కిందికి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయితే 35 years ఉండాలి. 35 years లిమిట్ అన్నట్టు. సో దాన్ని దాటితే జేఆర్ఎఫ్ మీకు రాదన్నట్టు. జేఆర్ఎఫ్ వచ్చినా మీకు డబ్బులు అయితే రావు, ఫెలోషిప్ రాదు అన్నట్టు. సో దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ అది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా మనకు క్వాలిఫై అయ్యేది. రేపు పొద్దుగా డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడితే నువ్వు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఏం ఏజ్ లిమిట్ ఉండదు. ఫెలోషిప్ డబ్బులు వస్తాయి కాబట్టి యూజీసీ నుంచి మనకి. సో దానికి ఏజ్ లిమిట్ పెట్టిరు. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనము ప్రింటెడ్ కాపీ ఆఫ్ అడ్మిటెడ్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్, హాల్ టికెట్ తీసుకుపోవాలి. దాంతోపాటు 1 passport size ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ అన్న ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు నెట్ అప్లై చేసేటప్పుడు పెట్టిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని పోవాలన్నట్టు. సో నెక్స్ట్ ఇంకోటి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఒక ఐడి ప్రూఫ్ తీసుకుపోవాలి. ఓకేనా, సో మీరు తీసుకుపోయే ఐడి ప్రూఫ్లా ఉన్నట్టు ద నేమ్ ఆన్ ద ఫోటో ఐడెంటిఫికేషన్ మస్ట్ మ్యాచ్ ద నేమ్ యాజ్ ద అడ్మిట్ కార్డ్. మీరు యూజీసీ నెట్ అప్లై చేసేటప్పుడు మీ పేరు ఏదైతే ఉందో అది యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము పెడతారు కదా. సో మీరు ఆధార్ కార్డు తీసుకపోతే ఆధార్ కార్డులో పేరును, మీ హాల్ టికెట్ల పేరు, మీ పేరు మ్యాచ్ అవ్వాలన్నట్టు. సో అది ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే పాన్ కార్డు, లైసెన్స్ అయితే లైసెన్స్, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకుపోవాలి. దాని మీద మీ పేరును, మీ హాల్ టికెట్ల పేరు మ్యాచ్ కావాలి, లేకపోతే మిమ్మల్ని అలో చేయరు. సో ఐడి ప్రూఫ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, హాల్ టికెట్ తీసుకొని పోవాలి ఎగ్జామ్ సెంటర్కి. మొత్తం
లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ 85 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి ఆర్ట్స్ వాళ్ళకి ఎంఏ కానీ ఎంకామ్ అంటే ఆర్ట్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, ఎంఏ ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపేడ్ చేసిన వాళ్ళు అందరూ రాసుకుంటారు. సైన్స్ వాళ్ళకి సిఎస్ఐఆర్ అనేది సెపరేట్ ఉంటుంది, మనకు తెలిసిందే. సో వాళ్ళకి కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా. సో ఎంకామ్ చేసినా, నువ్వు ఎంఏ చేసినా, ఎంఎస్డబ్ల్యూ చేసినా చేసుకోవచ్చు. ఇందులో మీ సబ్జెక్ట్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇవన్నీ మెయిన్ సబ్జెక్టులు అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు కామర్స్ అని ఉంది. సో కామర్స్ అంటే ఎంకామ్ వాళ్ళు అన్నట్టు. సో మిగిలిన సబ్జెక్టులు ఎంఏలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో మీరు ఒక్కొక్క సబ్జెక్టు ఇందులోనే చూసుకోవచ్చు. లా కూడా ఉన్నది ఇందులోనే. సో ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి. పొలిటికల్ సైన్స్, హిస్టరీలు, ఇప్పుడు ఎంఏలో ఏది చేసినా కానీ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఇందులోనే కాలేదు, అందుకే స్లోగా చూస్తున్నా. సో మీ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇందులోనే. సో మొత్తం ఇన్ని 85 సబ్జెక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో 85 సబ్జెక్ట్స్ మీరు చేసుకోవచ్చు. చూడండి, సోషల్ వర్క్ ఉంది. సోషల్ వర్క్ అంటే ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు. సో ఈ 85 సబ్జెక్ట్స్ మీరుంటే ఇందులో ఈ 85 సబ్జెక్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టు. సో మెయిన్గా అందరూ ఎంఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ అందరూ చేసుకోవచ్చు. సో ఎంఎస్సి వాళ్ళకి మాత్రం కొంచెం సెపరేట్గా సిఎస్ఐ అన్నట్టు ఉంటుంది. అది వచ్చినప్పుడు వాళ్ళు అది అప్లై చేసుకుంటారు. ఇందులో నోట్ మెన్షన్ చేసిండు, క్యాండిడేట్స్ విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోగ్రఫీ. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోగ్రఫీ విత్ స్పెషలైజేషన్ ఇన్ పాపులర్ స్టడీస్ ఆర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద పాపులేషన్ స్టడీస్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ ఉమెన్ స్టడీస్. సో ఇది 2 మెన్షన్ చేశారు. చూసుకోరు అన్న దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే. సో ఇది చూసుకోవచ్చు. మనకి 16th ఏప్రిల్ నుంచి 7th మే వరకు ఉంది. 7th మే లాస్ట్ డేట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ 8th మే వరకు మనము లాస్ట్ డే సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇది లాస్ట్ 7th మే అంటే మీరు ఈ ఏప్రిల్లోనే అప్లై చేసుకోండి, మళ్ళీ సర్వర్ బిజీ అది ఇది వస్తుంది. నెక్స్ట్ ఎంత ఉందంటే జనరల్ వాళ్ళకి 1150 ఉంది ఫీజు. సో మరీ ఇంతగానో ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మరీ 1100-1000 రూపాయలు పెడతారు ఫీజు. ఓబీసీకి 600 ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీ వాళ్ళకి, థర్డ్ జెండర్ వాళ్ళకి 325 రూపీస్ ఉంది. సో దీన్ని చూసుకోవాలి. ఓబీసీకి 600. ఇక ఓపెన్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1150 అప్లికేషన్ ఫీజు ఉంది. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే 9th మే అండ్ 10th మే ఇది ఎడిట్ ఆప్షన్ అన్నట్టు. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డు టు బి ఇంటిమేటెడ్ లెటర్. ఎగ్జామినేషన్ డేట్స్ టెంటేటివ్ అంటే టెంపరీ అన్నట్టు. సో 21 జూన్ నుంచి 30 జూన్ వరకు పెట్టారు. ఒక 9 days ఎగ్జామ్ ఉంటుంది. సో ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్ మీకు వస్తుంది మీ సబ్జెక్టు. సో జూన్ లాస్ట్ వీక్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అన్నట్టు. మేబీ పోస్ట్ పోన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, చెప్పలేము. సో 3 గంటల ఎగ్జామ్. ఓకేనా. ఎగ్జామ్ డేట్స్కి సంబంధించింది ఇది. సో ఇది అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైటు యూజీసీ నెట్ జూన్ 2025 అని కొడితే మీకు వస్తుంది. సో ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అని చేసుకుని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయ్యి చేసుకోవాలి. ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్, ఫర్గెట్ పాస్వర్డ్ కూడా ఇచ్చిండు. సో ఇది అన్నట్టు. మీకు కావాలనుకుంటే నేను అప్లికేషన్ వీడియో కూడా చేయమంటే చేస్తా. ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూసిరో మీరు ఒకవేళ కామెంట్ చేయండి, అవసరం ఉంటే చేస్తా. ఏం లేదు, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఎగ్జామ్ పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 సింపుల్. ఒక 10 నిమిషాల పని. మన ఫోన్లలోనే మనమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చూస్తే ఒకవేళ కామెంట్స్ వస్తే నేను ఒక రేపు కానీ ఎల్లుండి కానీ అప్లికేషన్ వీడియో కూడా చేసి పెడతా, ఎట్లా చేసుకోవాలి అనేది ఫోన్లో. సో అది అన్నట్టు. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్. ఇలానే అప్లై చేసుకోవాలి. యూజీసీ నెట్ 2025. ఓకేనా. వెబ్సైట్ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెట్కి సంబంధించింది కింద కామెంట్ చేయండి. ఇక బుక్స్కు సంబంధించింది మీరు యూజీసీ నెట్ పేపర్ 1 అర్హెంట్ బుక్ తీసుకోవచ్చు. లేదంటే మీ టీచర్స్ని అడగండి. ఎవరెవరు ఇప్పుడు 85 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరెవరి డిపార్ట్మెంట్, ఎవరెవరు టీచర్స్, ఫ్యాకల్టీని మీరు అడిగి తెలుసుకొని దానికి సంబంధించింది ప్రిపేర్ కానీ, లేదంటే మీ సీనియర్స్ని అడగండి. ఎందుకంటే నేను చేసింది ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ కాబట్టి మిగిలిన 85 సబ్జెక్ట్స్ గురించి నాకు తెలియదు కదా. మొత్తం 85 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చేస్తారు కాబట్టి మీరు మీ సీనియర్స్ని, మీ ఫ్యాకల్టీని కనుక్కోండి. ఆ విధంగా ప్రిపేర్ కావాలి. వాళ్ళని అడిగితేనే మంచిగా చెప్తారు ఇంకా ప్రిపరేషన్ సంబంధించిన బుక్స్. సో అది ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వీఆర్ వెరీ నియర్ టు 10,000 సబ్స్క్రైబర్స్. సో అది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.